కార్తీక పురాణం 15వ అధ్యాయం 5-11-2025 బుధవారం. మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం 15వ అధ్యాయం. అంతటా మళ్ళా వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా అన్నారు. జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినా పూర్తి కానేరదు. కాన మరి ఒక్క ఇతిహాసం కూడా తెలియజేస్తాను, సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనం వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రం దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనేది నరకమున పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించి వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యాలను ఇచ్చిన ఎడల విశేషములు పొందుదురు. ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన వారికి దేవదందుబులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠానికి పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము ఉంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపమును ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగతోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించటం వలన అట్టి వారులకు సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ చెప్తాను, విను. మన వశిష్ఠుల వారు ఇలా చెప్పటం ప్రారంభించారు. సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడు అనే దయార్థ హృదయుడైన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అక్కడనే గడిపి పురాణ పట్టణం తలంపు వచ్చి ఆ పాడుపడిన దేవాలయానికి శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజిస్తూ ఉన్నాడన్నమాట. నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాస ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయిన ఉన్న ఒత్తిని తన నోట కరుచుకుని తినాలనుకుని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న ఒత్తి చివరన అగ్నికణమును అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం అవటం వలన శివాలయంలో అది ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వలన వెలిగింది కాబట్టి దాని పాపములు హరించుకుపోయాయి. పుణ్యం కలిగినందున వెంటనే మానవ రూపం దానికి వచ్చేసింది అన్నమాట. మానవ రూపంలో నిలబడింది. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కనులను తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించి, ఓయి, నీవెవరు, ఎందుకిట్లు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకక నెయ్యి వాసనతో మండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దానిని నోటకరిచి పక్కనున్న దీపపు చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తించి వచ్చింది. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకుని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచేవాళ్ళు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం తిని మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత కలవాడివై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ
దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకుని సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని హెచ్చు ధరలకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించటం వలన పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటిలో పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దానధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుంటూ మోక్షము పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపించేశాడు ఆ యోగి పుంగవుడు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందరి 15వ అధ్యాయం. 15వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీహరిహరార్పణం. దానములు: వరి అన్నపు భోజనం వెండి. నిషిద్ధ పదార్థములు: పగటిపూట భోజనం ఉసిరి.